Namaste, welcome back to Karthikeya Automotives. So, ee roju man daggara undi Hyundai Verna 2022 model. So, vehicle vachesi ceramic coating ochindi. 2 years package nu install cheyabothunnamu manam 9H hardness toni. So, let's get into the video. Close your eyes. సో వెహికల్ మొత్తం కూడా పెయింట్ మొత్తం రఫ్ ఉంది కాబట్టి మనం రబ్బింగ్లో వెహికల్ మొత్తం స్మూత్ చేసుకున్న తర్వాత మనం సెరామిక్ ప్రాసెస్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఈ స్మూత్నింగ్ కోసం మనం రబ్బింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం సోల్స్ కోసం మనం బఫింగ్ పార్ట్లోకి వెళ్తాము. సో బఫింగ్ పార్ట్లో మనం వచ్చేసి 1, 2 లేదా 3 స్టేజెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద పెయింట్ కండిషన్. ఎందుకంటున్నా అంటే సోల్ రిమూవల్ కోసం బ్లూ ప్యాడ్ యూజ్ చేస్తూ ఉంటాం, సెకండ్ ఏమో పాలిషింగ్ కోసం ఎల్లో ప్యాడ్ యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ థర్డ్ వచ్చేసి మనం ఫినిషింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అది మేజర్లీ మనకి 1, 2లోనే మనకు ఫినిష్ అయిపోతుంది వర్క్ మొత్తం కూడా. ఇన్ రేర్ కేసెస్ మనం థర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అంటే వెహికల్లో మొత్తం చేసిన బఫింగ్ చేసిన కంటామినేషన్ ఏదైతే ఉంటుందో కాంపౌండ్ది దాన్ని మొత్తం కూడా ప్రీకోట్ అప్లై చేసి రిమూవ్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో ఆ పెయింట్లో ఉన్న పోర్స్లో మొత్తం కూడా క్లోజ్ అయి ఉంటుంది. సో ఆ క్లోజ్ అయిందన్నీ మొత్తం ఓపెన్ చేయడానికి ప్రీకోట్ అప్లై చేసి రిమూవ్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత మనం సెరామిక్ కోటింగ్ అప్లై చేసినప్పుడు మనకు బాండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు వెహికల్లో బఫింగ్ పార్ట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత మనం ప్రీకోట్ అప్లై చేసి మనం నెక్స్ట్ మనం సెరామిక్ కోటింగ్ ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నారు కోటింగ్ అయితే జరుగుతుంది. కోటింగ్లో ఏంటంటే ఇందులో 9H హార్డ్నెస్ ఉంటుంది క్వార్ట్జ్ ప్లస్లో ఐజెల్ కోటింగ్స్. అండ్ గ్లాస్ కూడా కంపేర్ చేస్తే మనకి ఐజెల్ కోటింగ్స్ ఎప్పుడు కూడా ఏ కోటింగ్తో కంపేర్ చేసినా కొంచెం గ్లాస్లో దీనికన్నా లో లెవెల్ కోటింగ్ అయినా హై లెవెల్ కోటింగ్ అయినా ఏ కోటింగ్లో చూసుకున్నా మనం కంపేర్ చేస్తే గ్లాస్ అయితే హై ఉంటుంది. అండ్ హార్డ్నెస్ కూడా మనకు డ్యూరబిలిటీ చాలా బాగా వస్తుంది. కంపేర్ టు మనకు మార్కెట్లో ఎవరైతే చెప్తారో డ్యూరబిలిటీ 5 years 6 years అని, ఐజిఎల్లో 2 years కోటింగ్ కూడా మనకి ఆ లెవెల్లో మనకి డ్యూరబిలిటీ అయితే ఇస్తుంది. సెరామిక్ కోటింగ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత క్యూరింగ్ ప్రాసెస్ ఉంటుందో ఆ క్యూరింగ్ ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్లీ జరిగినప్పుడే మనకు అవుట్పుట్ అనేది అల్టిమేట్గా వస్తుంది. సో మేమైతే అల్టిమేట్గా వెహికల్ని ఐఆర్ ల్యాంప్తో క్యూ చేసిన తర్వాతనే కస్టమర్కి మినిమం డ్యూరేషన్లో మన క్యూరేషన్ ఉన్నప్పుడే కస్టమర్కి డెలివరీ అనేది చేస్తాము. సో ఇప్పటివరకు అయితే ఇది మనం దగ్గర జరిగే సెరామిక్ కోటింగ్ ప్రాసెస్ హ్యుండై వర్నా పైన 2022 మోడల్ పైన చేసాము. అండ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ వెహికల్ ఉంటుంది తప్ప మనం కంప్లీట్లీ ఒకటే సింగిల్ ప్రొసీజర్ ఉంటుందని ఎప్పుడు కూడా చెప్పలేదు. అండ్ ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద వెహికల్ కండిషన్ మనం వర్క్ చేస్తూ ఉంటాము. దానికి ఏమేమైతే రిక్వైర్ ఉందో ప్రాసెస్ కొన్ని వెహికల్స్లో మనం చెప్పే ప్రొసీజర్ కూడా రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దానికి ఉన్న అంత ఎఫిషియెంట్గా వెహికల్ ఉన్నప్పుడు మనం వర్క్ చేసి దాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి మనం ఎంత వర్క్ చేయాలో దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా చేయాల్సి ఉంటుంది. దానికన్నా తక్కువ ఉన్నా కూడా మనం టచ్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. కస్టమర్కి చాలా సైడ్స్ మొత్తం కూడా జెడ్ బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నాడు. ఫ్రంట్ నుంచి ఎక్కువ హీట్ వస్తుంది మనకి. అండ్
నేను చూడలేకపోతున్నా సైడ్ నుంచి అంత కూల్గా ఉండి ముందు హీట్ వస్తుందని వెంటనే నేను ఏం సజెస్ట్ చేశానంటే మినిమం టు మినిమం ఒక ప్రోడక్ట్ నుంచి మనకైతే స్టార్టింగ్ ఉంది. అది ఫ్రంట్ విండ్షీల్డ్కి మనం టిన్స్ అయితే ఉంది మన దగ్గర అని చెప్పిన తర్వాత కస్టమర్ అయితే ఫ్రంటీ అనే ప్రోడక్ట్కి వెళ్తుండు గర్వారేలో. సో మంచి బేస్ ప్రోడక్ట్ అయినప్పటికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మనం విండ్షీల్డ్లో ఫ్రంటీ ఫిల్మ్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. If you have any suggestions, please comment in the comment section, and if you like the video, please like, share and subscribe to Karthikeya Automotives. Let's see in the next video.